తీసుకొచ్చిండు. ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి అనుమతులు ఇచ్చిండు. ఇల్లు ఇచ్చి ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వం మీద అప్పుల భారం మోపేరు పోయిన ప్రభుత్వం. వారు చేసిన అప్పులకీడున్న పాత్రికేయ మిత్రులకు, నా సహచర శాసనసభ్యులకు తెలవాలి. 6 నెలల్లో మన ఆర్థిక మంత్రి పట్టి విక్రమార్క గారు పోయినాయన చేసిన అప్పుల అత్యాలు చెల్లిస్తున్నాడు. ప్రభుత్వానికి పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగస్తులకు పెన్షన్లు మొదటి తారీఖు నాడు చెల్లిస్తున్నాడు. అంగన్వాడీ నుంచి ఆశా వర్కర్ల వరకు ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కలిగేటట్టు ప్రతి నెల జాన్కంపేట విలేజ్ అమీన్పూర్ మండల్. నేను 80,000 లోన్ తీసుకున్నాను. నాకు 85,400 చిల్లర లోన్ మాఫీ అయింది. ఇటు పెట్టుబడి సమయానికి నాకు రుణమాఫీ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నేను వరి పంట వేసాను మేడం. వరి కూరగాయలు 3 ఎకరాల చిల్లర రొటేషన్. కూరగాయల పంట ఉంది. 3 ఎకరాలు వరి నాటేస్తాను. కూరగాయలు మార్కెట్లో వేస్తాను. కొట్టిపల్లి మండల్ కాద్రాబాద్. నా పేరు రంగమ్మ. మండల్ మల్లేని 1,48,000 రుణమాఫీ అయింది. 3 ఎకరాలు ఉంటుంది. కొడుకు 10 ఎకరాలు చేసుకుంటాము. నాటేసినాము. వరి పంట వేసినాము. 10 ఎకరాలు, 3 ఎకరాలు పత్తి పెట్టినాము. ధన్యవాదాలు. ప్రారంభోత్సవానికి చేసిన మన జిల్లా వ్యవసాయ అధికారి, వ్యవసాయ అధికారులు, ప్రతి మండలం నుంచి విచ్చేసిన రైతులు మరియు బ్యాంకర్లు, అలానే వివిధ డిపార్ట్మెంట్స్, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ అధికారులు, మీడియా మిత్రులు అందరికి కూడా నమస్కారం. వ్యవసాయం లాభసాటిగా కొనసాగేలాగా, అలానే రైతుల మీద పంట రుణ ఆర్థిక భారం తగ్గించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంట రుణమాఫీ 2024 సంవత్సరం ప్రారంభించడం జరిగింది. జూలై 18వ తారీఖున మొత్తం కూడా మన జిల్లాలో 51 పైచిలుకు వేల లోన్ అకౌంట్స్ లో మొత్తం కూడా 279 పైచిలుకు కోట్లు లోన్ అకౌంట్స్ లో జమ చేయడం జరిగింది. అలానే ఈరోజు 2వ విడత రుణమాఫీ కింద మొదటి విడత ₹1,00,000 వరకు కూడా రుణమాఫీ 2018 నుంచి డిసెంబర్ 2018 నుంచి డిసెంబర్ 2023 వరకు కూడా 1,00,000 వరకు మొదటి విడతలో పంట రుణమాఫీ అవ్వడం జరిగింది. ఇప్పుడు 2వ విడత కింద ₹1,00,001 నుంచి ₹1,50,000 వరకు కూడా పంట రుణమాఫీ ఈ రోజు 286,76,76,00,000 అమౌంట్ ఈ రోజు రైతుల యొక్క లోన్ అకౌంట్స్ లో ఈ రోజు జమ అవడం ఈ రోజు జరుగుతుంది. సో మొత్తం కూడా 27,000 అకౌంట్స్ లో ఈ రోజు మనకు ఈ 2వ విడత పంట రుణమాఫీ అన్నది జమ చేయడం జరుగుతుంది. సో దీని వెనుక ముఖ్య ఉద్దేశం వచ్చేసి బ్యాంకుల నుంచి ఏవైతే లోన్లు తీసుకుంటున్నారో తక్కువ వడ్డీకి బ్యాంకుల నుంచి క్రాప్ లోన్ అన్నది కొత్త రుణాలు రైతులకు ఇచ్చే విధంగా ఈ పంట రుణమాఫీ అన్నది ఉపయోగపడుతుంది. అలానే బయట అధిక ధరలకు అధిక వడ్డీకి రుణాలు తీసుకోకుండా బ్యాంకులలోనే తక్కువ వడ్డీకి రుణాలు తీసుకునే విధంగా రైతుల మీద ఆర్థిక భారం తగ్గించే విధంగా చేయడానికి ఈ పంట రుణమాఫీ అన్నది ఉపయోగపడుతుంది. రైతులందరికీ, జిల్లాలోని రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలానే ఇప్పుడు ఎవరైతే బ్యాంకర్స్ ఉన్నారో మీ అందరు కూడా 2-3 సార్లు మనము సమీక్ష కూడా చేసి చెప్పడం జరిగింది.
రుణమాఫీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఇమీడియట్ గా మీరు స్ట్రీమ్ లైన్ చేసుకొని ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇమీడియట్ గా అవి రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. వ్యవసాయ అధికారులు ఎవరైతే ఉన్నారో ఏవైనా చిన్న ఆధార్ నెంబర్ పొరపాట్ల వల్ల కానీ ఇతర పొరపాట్ల వల్ల కానీ ఏమైనా అకౌంట్స్ లో జమ చేయకపోతే మాత్రం అవి ఇమీడియట్ గా కూడా మీరు లిస్ట్ అవుట్ చేసి మా ద్వారా డిపార్ట్మెంట్ కి పంపించాల్సి ఉంటుంది. కాబట్టి బోత్ బ్యాంకర్స్ అలానే వ్యవసాయ అధికారులు పంట రుణమాఫీ ప్రతి రైతుకు కూడా అందే విధంగా చేసే విధంగా మీ అందరూ కూడా పని చేయాలి. సో దీంతో నేను సెలవు తీసుకుంటున్నాను.